నెక్స్ట్ ఐటమ్ స్వీట్ కార్న్ శాండ్విచ్. ఓకే, స్వీట్ కార్న్ శాండ్విచ్ కదా. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తావా? చెప్తా. కార్న్, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, ఆలు, బ్రెడ్. ఉదయ మరి స్వీట్ కార్న్ స్పైసీ స్వీట్ కార్న్ శాండ్విచ్ అయితే. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు కదా, తయారు చేసే విధానం చూద్దామా? స్టవ్ వెలిగించుకోవడమేనా? ఇందులో కొద్దిగా బటర్ వేసి బ్రెడ్ రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో బటర్ వేసుకున్నాం, బ్రెడ్ని రోస్ట్ చేయాలి. ఇది కూడా మీ ఫ్రెండ్ అయినా నేర్పింది? ఫ్రెండ్, కజిన్ అన్నావు కదా ఇందాక. ఓకే ఓకే. సో ఇది కూడా మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించావా? మీ అత్తగారు, మీ వారు, మీ మామగారు అందరూ తిన్నారా? అందరు తిన్నారు. సరిపోతుందా అన్ని బ్రెడ్ స్లైసెస్కి ఇది? మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఓకే, 2 బ్రెడ్ స్లైసెస్ చేసుకున్నాం. సో ఇంకా ఏం చేస్తుంటావు? సినిమాలకి అటు వెళ్తుంటారు అయితే? వెళ్తూ ఉంటాను. ఓకే, ఎవరు మీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్? ప్రభాస్. ఓకే, హీరోయిన్ అలా ఏమీ లేదు. ఏం లేదు, ఎవరైనా పర్వాలేదు అనుకుంటావా? ఎవరు బాగా చేస్తే వాళ్ళ. హీరో మాత్రం బాహుబలి. రోస్ట్ అయ్యాయా? ఇది కొంచెం రోస్ట్ అవ్వాలేమో కదా. కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తుంటే కొంచెం బ్రెడ్ కూడా క్రిస్పీగా ఉంటుంది. అవునవును, కరెక్ట్. ఇప్పుడు ఇవి రెండు కొంచెం స్పైస్ ఐటమ్సే చేసావు కదా, స్నాక్స్ ఐటమ్స్. కొంచెం పెద్ద పెద్ద వంటలు కూడా వచ్చా నీకు చేయడం? వచ్చు. ఓకే, చేస్తూ ఉంటావా? ఏం చేస్తావు జనరల్గా పెద్ద పెద్ద వంటలు అంటే? నాకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేయడం కూడా వచ్చు. ఓహో, ఇవి తీసేసుకోవడం అండి. ఓకే, మళ్ళీ ఇంకా బ్రెడ్ ఉంది కదా, అవి కూడా వేసుకుందాం. మళ్ళీ కొంచెం బటర్ వేసి మళ్ళీ బ్రెడ్ కూడా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంకొంచెం వేద్దామా బటరా? వేద్దాం. పొదుపుగా హెల్త్ కాన్షియస్ ఉంటారు కదా. ఓకే, ఈ బ్రెడ్ కూడా వేసేస్తాం. ఓకే, సో బ్రెడ్ రోస్ట్ అయిపోయింది కదా. రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ బ్రెడ్ స్టఫ్ కోసం చేసుకోవాలి మనం. ఓకే ఓకే, శాండ్విచ్ కాబట్టి స్టఫ్ రెడీ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ కొంచెం బటర్ ఇప్పుడు కొద్దిగా సాజీరా వేసుకోవాలి. ఓకే, టేస్ట్. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఓకే, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటే అయిపోతుంది. సో ఆలు అక్కడ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ముందు బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఓకే, మనకు తొందరగా అవుతుంది అని చెప్పి స్మాషింగ్కి మనకు అవసరం, అది స్టఫ్కి అవసరం ఉంటుంది ఆలు. సో మళ్ళీ శాండ్విచ్కి స్టఫ్ కోసం ఇక్కడ ఆలుని ఆల్రెడీ బాయిల్ చేసుకుని మ్యాష్ చేసి పెట్టేసుకున్నారు. దీంట్లో సాల్ట్ అవసరమా? అవసరం కొద్దిగా, ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వేసేది. ఓకే, అవంతా అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో సాల్ట్ వేస్తావా? ఓకే, కొద్దిగా మన టేస్ట్ని బట్టి పుదీనా ఇవన్నీ వేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకు కొద్దిగా. సో ఇదంతా బటర్లోనే చేసుకోవాలా ఆర్ ఆయిల్ ఆర్ ఘీ కూడా యూస్ చేసుకోవచ్చు? బట్ బటర్లో ఏంటంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా ఓకే, కొంచెం కార్న్ వేసేసుకోవాలి. ఓకే, కార్న్ ఇందాక టపా టపా పేలింది కదా, సో ఎందుకైనా మంచిది మనం ఆయుధాన్ని వాడుకుందాం. కార్న్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే. ఓకే, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంతకుముందు పచ్చిమిర్చి వేసాం కానీ మనకు కొద్దిగా టేస్ట్ స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అని. ఓకే, టేస్ట్ తగ్గట్టు. నువ్వు బాగా కారం తినేలా ఉన్నావు కదా, అసలు ఏది అడిగినా స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా, స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అంటుంది. కొద్దిగా సాల్ట్, మనం సాల్ట్ ఇప్పుడే వేసుకుంటున్నాం కదా, ఇంతకుముందు ఎప్పుడు చాలా వేస్తున్నట్టు అనిపిస్తుంది. పర్వాలేదా? ఆలు ఉంటుంది కదా, ఓకే, దాంతో సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఒక్కసారి కలపడమేనా? మనం స్మాష్ చేసిన ఆలు కూడా వేసేసుకుంటే అయిపోతుంది. నువ్వు చూడడానికి నెమ్మదిగా ఉన్నా వంట మాత్రం చక్క చక్క చేసేస్తున్నావు. అన్నీ రెడీగా పెట్టేసుకొని నీట్గా. గుడ్.
థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది అయిందండి, ఒకసారి మూత చేసి చూద్దాము. ఓకే, ఒకసారి కలిపేసుకుంటే. ఓకే, స్టఫ్ రెడీ అయిపోయినట్టేనా? స్టఫ్ రెడీ అయిపోయినా. ఓకే, చాలా ఆఫ్ చేసుకోవడం. ఒకసారి నిమ్మకాయ పిండేసుకొని కొద్దిగా ఆఫ్ చేసుకోండి. ఓకే, ఇంకా వేరే మేము యాడ్ చేయక్కర్లేదు కదా? వేరే ఇంగ్రీడియంట్స్ వచ్చినట్టేనా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం బ్రెడ్ ముందు రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఓకే, దీని మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఓకే, రోస్ట్ చేసిన బ్రెడ్కి ఏమైనా అప్లై చేయాలా? ఇంతకుముందు బటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా అవసరం లేదు. ఓకే, దీన్ని బేక్ చేసుకోవడం అది కూడా ఏం అవసరం లేదేమో కదా, డైరెక్ట్ ఆల్రెడీ మనం వేట్ చేసాం కాబట్టి దీంట్లో పెట్టేసావా? సో నార్మల్ మిల్క్ బ్రెడ్ యూస్ చేసాం కదా ఇక్కడ. బ్రెడ్ ఓకే, అట్లా స్టఫ్ చేసేసుకుంటే బ్రెడ్ రెడీ. శాండ్విచ్, కార్న్ శాండ్విచ్ రెడీ అని టేస్ట్ చేసి చెప్పాను. ఓకే, ష్యూర్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి ఉదయం ప్రిపేర్ చేసిన కార్న్ శాండ్విచ్ నా చేతిలో రెడీగా ఉంది. మరి దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా బటర్ వేసి అది వేగిన తర్వాత బ్రెడ్ తీసుకుంటాం కదా స్లైసెస్, వాటిని వేయించుకోవాలి, అంటే రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత శాండ్విచ్కి స్టఫ్ రెడీ చేసుకోవడం కోసం మళ్ళీ ప్యాన్ పెట్టి దాంట్లో బటర్ వేసి దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటితో పాటు కార్న్ కూడా వేసి అవన్నీ బాగా మిక్స్ అయ్యి చక్కగా వేగేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్న ఆలు ఉంటుంది కదా, మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుని దాంట్లో కూడా కలపాలి. సో ఇవన్నీ కూడా చక్కగా ఉడికి ఒక మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా స్టవ్ మీద ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆర్పేసి మళ్ళీ బ్రెడ్ టోస్ట్ ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో బ్రెడ్ రోస్ట్ దాంట్లో స్టఫ్ లాగా పెట్టేసుకొని ఇలా శాండ్విచ్గా రెడీ చేసుకోవాలి. సో అప్పుడు స్వీట్ కార్న్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. మరి ఈ స్వీట్ కార్న్ శాండ్విచ్ ఎలా ఉందో చూసి చెప్తాను. చూడడం కాదు, టేస్ట్ చూసి చెప్తాను. చాలా చాలా టేస్టీగా ఉంది. బ్రెడ్ చక్కగా రోస్ట్ అయింది అండ్ కార్న్ ఫ్లేవర్ తెలుస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినట్టు తెలుస్తుంది. సో స్వీట్ కార్న్ శాండ్విచ్ ఈజ్ సూపర్.